హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త. హలో పవన్, కూల్చివేతలు ఆపండి సుప్రీంకోర్టు. పూర్తి వివరాలు అయితే ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. మీరైతే వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. రాష్ట్రంలో కక్షపూరితంగా పార్టీ ఆఫీసులు కూల్చడానికా అధికారం ఇచ్చింది కూటమి ప్రభుత్వానికి అని ప్రశ్నించారండి జై భీమ్ పార్టీ వ్యవస్థాపకులు జడా శ్రవణ్ కుమార్ గారు. అలాగే టీడీపీ సెంట్రల్ కార్యాలయానికి పర్మిషన్ ఉందా? ఏపీలో టీడీపీ పార్టీ కార్యాలయాలకు పర్మిషన్ ఉంటే చూపించండి అని ప్రశ్నించారు. కాగా శ్రవణ్ కుమార్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ, ఏవైనా భవనాలను కూల్చాలనుకుంటే కోర్టు ఆర్డర్తో కూల్చండి, అలా కాకుండా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడం కరెక్ట్ కాదు. రూల్ ఆఫ్ లాను టీడీపీ ఉల్లంఘిస్తోంది. పార్టీ ఆఫీసులకు అనుమతులు లేవని అధికారులకు ఇప్పుడు గుర్తొచ్చిందా? అధికారులు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వాళ్ళ కొమ్ము కాయడం కరెక్ట్ కాదు. ఇటువంటి చర్యల వల్ల ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం పోతుంది. నాడు నారాయణ కాలేజీలను మూయించారని ఇప్పుడు మంత్రి అవగానే వైఎస్ఆర్సీపీ కార్యాలయాలు పడగొడతారా? కోర్టు ఆర్డర్ ప్రకారం బిల్డింగ్లను కూల్చివేయాలి అంటే సూర్యోదయం తర్వాత లేదా సూర్యాస్తమయం లోపు ఇలా చేయాలి. శని ఆదివారాల్లో బిల్డింగులు పడగొట్టకూడదు. అయినా కోర్టు ఆర్డర్ ఉండగా ఎలా కూల్చివేస్తారు? టీడీపీ సెంట్రల్ కార్యాలయానికి పర్మిషన్ ఉందా? టీడీపీ పార్టీ కార్యాలయాలకు పర్మిషన్ ఉంటే చూపించండి. కరకట్ట మీద ఉన్న ఏ బిల్డింగుకి అనుమతి లేదు. వాటికి ఎందుకు పడగొట్టలేదు? కరకట్ట మీద ఉన్న బిల్డింగ్స్ పడగొట్టాలని కోర్టులో పిటిషన్ వేస్తాం. వైసీపీ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు కార్యకర్తలను టార్గెట్ చేస్తూ దాడులు చేస్తున్నారు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్, వైజాగ్ స్టీల్ ప్లాంట్పై ఎందుకు మోదీతో మాట్లాడలేదు? 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే చొక్కా పట్టుకొని అడుగుతాము. 100 వెల్ఫేర్ స్కీమ్లను పునరుద్ధరించాలి. 95,000 ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలి అనైతే అనడం జరిగింది. టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఇచ్చిన స్టేట్మెంట్ ఎంత ప్రమాదకరమో 2029 ఎన్నికల్లో ఆయనకు తెలుస్తుంది. అధికారులను అరెస్టు చేయాలి, కలెక్టర్లను టార్గెట్ చేయాలి అనేవి మానుకోవాలి. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడి చేయాలి, తరిమేయాలి అనుకుంటే కుదరదు. ప్రజలు చూస్తూ ఊరుకోరు. ప్రజల ఆలోచనలకు విలువ ఇవ్వాలి. ఏదైనా చేస్తాం అంటే చూస్తూ ఊరుకోము. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం చాలా ఇంపార్టెంట్. అధికార దాహంతో ఆ గొంతు నొక్కితే ప్రజాస్వామ్యానికి విలువ ఉండదు. ప్రజాస్వామ్యం లేకుండా నియంతృత్వ రాజ్యమేలితే నష్టం తప్పదు అంటూ ఘాటు వ్యాఖ్యలైతే చేశారు ఫ్రెండ్స్.